సో యాక్చువల్లీ మేము ఫస్ట్ ఏంటంటే ఎందుకంటే యువర్ ద నవ్వే డేస్ యాక్చువల్లీ ఎవ్రీ యంగ్ జనరేషన్ మీ వీడియోస్ ఫాలో అవుతుంటారు సార్. అవునవును. అది నేను చూసాను యాక్చువల్లీ. అంటే లైక్ అంటే ఒక మన ఇండియన్ హిస్టరీ గురించి అంటే తెలియాలంటే మీ మూలంగానే తెలుస్తుంది, మన తెలుగు వాళ్ళకైతే తెలుగు యూత్కు మీ ద్వారానే తెలుస్తుంది. సో అలాంటప్పుడు కొంచెం మూవీకి సార్ని పిలిచి గురూజీని పిలిచి ఒపీనియన్ తెలుసుకుందాము, దాని ద్వారా ఏమైనా ఉంటే కరెక్షన్ చేద్దామని నాకు ఫస్ట్ ఒక ఐడియా ఉండే. సో అలా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ మీరు చూసిన వెంటనే మీ ఒపీనియన్ ఏంటి అండ్ యాక్చువల్ ఫస్ట్ ఏమనిపించింది, ఏమైనా తప్పులు చేసామనిపించిందా? లేదు నేను అదే కాకపోతే కొంచెం కొన్ని షార్ట్స్ ఎరోటిక్గా అనిపించినాయి కానీ ఓకే బట్ ఉండాలేమో మూవీ కదా. అవునవును. సో నవరసాలు ఉండాలి. నవరసాలు యాక్చువల్లీ అదే ఎరోటిక్ సీన్స్ అనేవి అంటే మన దీంట్లో వన్ ఆఫ్ ద భాగమే. అంటే దాన్ని మనం జయించాలంటే కొంచెం చూపెట్టిన తర్వాతనే కదా జయించాలి. ఆ విషయంలో కొంచెం కన్విన్స్ అయ్యాను. ఓకే థ్యాంక్ యూ. అంటే దీంట్లో మీకు తెలిసిందే కదా అర్షడ్ వర్గాల్లో ఫస్ట్ రాజు కామమే. యాక్చువల్లీ ఫస్ట్ దానికి అన్నిటికీ ద సుపీరియర్ కింగ్ ఈజ్ అ కామం కాబట్టి అందుకే దాంట్లో మొదట కామక్రోధ. యా సో దాని స్టార్ట్ అవ్వడం కాబట్టి దాన్ని కొంచెం మనం చూపెట్టాల్సి వచ్చింది. ఎలివేట్. సో దట్ ఈస్ ద మెయిన్. సో తర్వాత అప్రిషియేషన్ చేసిన విధానము అంతా నాకు గుర్తుంది. యాక్చువల్లీ ప్రివ్యూ షో యాక్చువల్లీ బాగుంది. బట్ అంటే దట్ ఈస్ ద మీన్స్ లాట్ యాక్చువల్లీ బికాజ్ అంటే ఈ సినిమాని అంటే లైక్ అంటే మీలాగా అంటే టోటల్ A to Z హిస్టరీ గురించి ఫిలాసఫీ గురించి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రశంస రావడం అనేది అంటే ముఖ్యంగా నా రైటింగ్కి ఒక చిన్న కాంప్లిమెంట్. ఇది ఖచ్చితంగా ప్రశంసించాల్సినటువంటి విషయం శంకర్జీ. ఎందుకనంటే ఇంత సాహసం చేసి ఇండియన్ ఫిలాసఫీని చిత్ర రూపంలో కూడా చూపించవచ్చానని చెప్పి ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు మీరు. ఇప్పుడు అనేక రకాలుగా వేరే వేరే విషయాలు చెప్పొచ్చు కానీ ఇండియన్ ఫిలాసఫీని చెప్పడం మాత్రం చాలా కష్టం. అందుకే పెద్ద పెద్ద గురువులు వీళ్ళందరూ చెప్తా ఉంటారు. కానీ ఎప్పుడైనా ఒక చిత్రం ద్వారా ఆ సందేశాన్ని మీరు ఇవ్వగలిగితే అది చూసే వాళ్ళకు చాలా గట్టిగా హత్తుకుంటుంది. ఆ ప్రయత్నంలో మీరు సఫలమయ్యారని నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యాక్చువల్లీ మొన్న మేము రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మన విజేంద్ర సరస్వతి గారు ఉన్నారు కదా కంచి, ఆయన పిలిచారు. యాక్చువల్లీ పీఠాధిపతి గారు పిలిచారు. అంటే తిరుపతిలో ఉన్నారు, తిరుపతికి వెళ్తాను తిరుపతికి. సో అక్కడ పిలిచిన తర్వాత ఇట్లా అర్షడ్ వర్గాలు ఆయన 18th వస్తున్నారట హైదరాబాద్కు, ఒక షో ఏర్పాటు చేయండి అన్నారు. యాక్చువల్లీ ఆయన అన్నారు ఫస్ట్ అర్షడ్ వర్గాల మీద సినిమా తీయాలంటే అంత ధైర్యం ఎలా చేశారా అన్నారు. ఇది సాహసమే, అవును, మాకు డౌట్ ఏం లేదు. కానీ ఈ అప్రిషియేటెడ్ వెల్ యాక్చువల్లీ దట్స్ ఎనఫ్ యాక్చువల్లీ. సో అలా నాకు కొంచెం మంచిగానే జరిగినవి అట్లా. అలా మీరు తీసుకున్న థీమ్ అండ్ దాన్ని పిక్చరైజ్ చేసినటువంటి విధానం, అవును, ఈ రెండు చాలా అప్రిషియబుల్. థ్యాంక్ యూ గురించి. అయితే నాకు ఇప్పుడు మన ఇండియన్ ఫిలాసఫీలో అంటే అర్షడ్ వర్గాలకు ఉన్న ప్రాముఖ్యత అంటే మీకున్న ఒక న్యూ డైమెన్షన్ అంటే ఏమి ఇస్తారు మీరు? అంటే నాకు ఐ రియలీ వాంట్ టు నో, అంటే మీ మూలంగా అందరికి తెలియాలని, అంటే ఈ వీడియో రూపంగా చాలామందికి ఇంకొంచెం మీరైతే బాగా ఇస్తారు. మీరు ఇంకా చాలా బాగా చెప్పారు నాకంటే. అంటే అంటే ఏదో నేను ట్రై చేస్తాను. మీకున్న చాలా చాలా ఇప్పుడు ఒక్కొక్కటి మీరు ఒక్కొక్క వర్గాన్ని తీసుకొని, అంటే 6 క్యారెక్టర్లను తీసుకొని ఒక సినిమాలో చెప్పారు. అవును, కానీ ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క సినిమా తీయొచ్చు. ట్రూ ఒక్కొక్క క్యారెక్టర్ వల్ల అంత డీప్ ఉంటుంది. డీప్ ఉంటుంది. అసలు అనేక యాంగిల్స్ని మనం చూపించేదానికి అవకాశం ఉంది. అవునవును, చాలా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చేశారంటే చాలా షార్ట్గా అండ్ చాలా అంటే సిస్టమ్కి అర్థమయ్యేటట్టు ఈ అరిషడ్ వర్గాలంటే ఏమిటి, వీటి వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఏమిటి, అండ్ వీటిని ఎట్లా ఇది చేసుకోవాలా, భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తే ఎట్లా ఉంటుంది అనేది మీరు ఆ యాంగిల్ని చాలా బాగా చెప్పారు. అవునవునవును. అంటే ఒక డెస్పరేట్ ఫెలోస్ ఆ కోరికలో ఉన్నప్పుడు వాడు ఎంత ఎక్స్టెండ్గానే వెళ్తాడు, వాడి బిహేవియర్ ఏంటి, లాస్ట్ కంక్లూషన్ ఏంటి అనేది దాని మీద చాలా బాగా చెప్పారు. చాలా ఇప్పుడు మాట కంటే చిత్రం చాలా విషయాలు ఈజీ టు కమ్యూనికేట్. సినిమా ఈజ్ ఈజీ టు కమ్యూనికేట్ అంటే మనం చెప్పాలనుకున్న విషయం. మేము ఏదైతే బయట మాట్లాడుతుంటామో దాన్ని మీరు చిత్ర రూపంలో తీసుకురావడం అనేది చాలా గొప్ప
ఒక మంచి మంచి ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం సాహసం ప్రయత్నం కూడా కాదు ఓకే 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 ప్రయత్నం అనే దానికంటే సాహసం అనడమే అవును గురుజీ. అండ్ దీన్ని ఇది తీసేటప్పుడు కానీ అవును లేదు తీసి తర్వాత రిలీజ్ అయినప్పుడు కానీ మీకు వచ్చినటువంటి అంటే కొంతమంది దీనికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుంటారు కదా. అవునవును చాలా 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 అవును. అట్లాంటి సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్ చాలా ఉన్నాయి గురూజీ. అంటే ఈవెన్ డే 1 ఆల్సో ఇది నాకు అంటే మొదటి నుంచి పేర్లు చెప్పాల్సిన అక్కర్లేదు, పేర్లు చెప్పను. బట్ యాక్చువల్లీ అంటే నాకు అంటే ఈ సినిమా ప్రాసెస్ నాకు ఎదురైంది ఏంటంటే అంటే ఎవ్రీ స్టెప్ ఈజ్ వెరీ హర్డల్ అయిపోయింది. యాక్చువల్లీ ఎవ్రీ స్టెప్ చాలా కష్టమైంది. అంటే నేను ఒక స్టెప్ అడుగేస్తే 10 స్టెప్పులు వెనకకి వెళ్ళేవాడిని. యాక్చువల్లీ అంటే 10 స్టెప్పులు ప్రయత్నం అంటే మళ్ళీ 10 స్టెప్పులు వెనకకి వెళ్ళి మళ్ళీ మొదటి స్టెప్ వేసేసరికి మళ్ళీ వేసేసాయి, మళ్ళీ ఇంకో రెండో స్టెప్ వేసారు, మళ్ళీ 10 అడుగులు వెనక్కి. అయ్యో అట్లా అంటే చాలా టఫ్ అయింది ప్రాసెస్. అది ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. మేబీ నేను ఇలానే మన చిన్నజీఆర్ స్వామి గారు అవ్వచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను యాక్చువల్లీ ఇలా కొంచెం సినిమాకు ఇలా అవుతుందని. అంటే యాక్చువల్లీ నువ్వు పెట్టుకుంది మామూలు వ్యక్తితో కాదు, కృష్ణుడితో పెట్టుకున్నావు. అంటే చెప్పాలనుకున్న కాన్సెప్ట్ కూడా అంత గొప్పది కాబట్టి అంటే కృష్ణుడు ఏంటంటే ఫస్ట్ టెస్ట్ చేస్తాడు, తర్వాత అన్ని ఇస్తాడు అన్నట్టు. ఇప్పుడు పర్ఫెక్షన్ రావాలంటే కూడా ఒక పర్ఫెక్షన్ రావాలి అని అంటే దానికి మీకు మీ ఫెయిల్యూర్సే మిమ్మల్ని పర్ఫెక్షన్ వైపు తీసుకెళ్తాయి. సో భగవంతుడు ఆ విధంగా కూడా మీకు సహాయం చేశాడు. అలా ఏంటంటే లేట్ అయినా కూడా మీలాంటి ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎలైట్ పీపుల్ ఇన్ ద ఫిలాసఫీలో అంటే అందరి పరిచయం దొరికింది నాకు. అంటే ఒక మంచి యాక్చువల్లీ మేము మిమ్మల్ని మామూలుగా ఏంటంటే జస్ట్ వీ ఫాలో యువర్ వీడియోస్ అంటే మీ దగ్గర నుంచి తెలుసుకునే ఇన్ఫర్మేషన్నే మేము అంటే ఆల్మోస్ట్ సినిమాలో రైటింగ్లో పెట్టడానికి ట్రై చేస్తాం అన్నట్టు. అలాంటిది యాక్చువల్లీ ఈ సినిమా మూలంగా మీలాంటి ఒక గొప్ప వ్యక్తి పరిచయం. అయ్యో అంటే చాలామంది యాక్చువల్లీ అంటే అలా లేట్ అయినా కూడా ఈ లేట్ అయిన ప్రాసెస్లో నాకు అంటే చాలామంది వ్యక్తుల పరిచయాలు అంటే ప్రాపర్ గురూజీస్ నాకు అంతా అంటే మీ మూలంగా చాలామంది మూలంగా నాకు దొరికారు అన్నట్టు. అదొక ప్లస్ పాయింటే. అది ప్లస్ పాయింట్. దాంట్లో ప్లస్ పాయింట్ చూసుకుంటే అదొకటి. ఇది సత్సంగం ట్రూ సత్సంగం అంతే అంతే ట్రూ. సో అట్లా నాకు భలే అనిపించింది. బట్ అదొక్కటే అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా ఒక చిన్న చేసిన వెంటనే వెనకకి వెళ్ళడం అంటే చాలా కొంచెం డిలేస్ అయినాయి అన్నట్టు. అది రియల్లీ అన్నోన్ రీజన్స్ వల్ల డిలేస్ అయినవి. అది ఎందుకైనా ఏంటో కూడా నాకు వాస్తవంగా మనం పని చేసుకుంటున్నాం కాబట్టి నాకు అర్థం కాలేదు. మేబీ ఒక 1 month తర్వాత ప్రశాంతంగా ఆలోచిస్తే తెలుస్తుంది దానికి ఆన్సర్. ఒకటి ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పి చెప్తాడు. డూ యువర్ డ్యూటీ చేసుకుంటూ పోండి, మీ సంకల్పం మంచిదైతే రిజల్ట్స్ ఖచ్చితంగా స్వీట్గానే ఉంటాయి. ట్రూ మీకు ఇప్పుడు స్వీట్గానే ఉన్నాయనిపిస్తుందా లేకపోతే హాట్గా ఉన్నాయి? లేదు స్వీట్గా ఉన్నాయి చాలా స్వీట్. అంటే లాట్ ఆఫ్ అప్రిషియేషన్స్ ఈజ్ కమింగ్. అంటే దట్ మీరు చెప్పినట్టు ద రియల్ ఫిలాసఫీ ఎప్పుడు చెప్పని ఫిలాసఫీ మీరు స్క్రీన్ పైన అంత అద్భుతంగా అంత ఈజీగా కమ్యూనికేటెడ్ చెప్పారు అనేది. అంటే చాలా గొప్ప గొప్ప క్రిటిక్స్ కూడా వాళ్ళు ప్రశంసించడం అనేది అంటే ద రియల్ క్రిటిక్స్ యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రియల్ క్రిటిక్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నిజంగా అరే లేదు నువ్వు చాలా గొప్ప విషయం చెప్పావు అంటే వాళ్ళకు మార్నింగ్ షో మనము ప్రెస్ షో అని వేస్తాం కదా, వాళ్ళు వేసినప్పుడు లేదు అసలు సెకండ్ హాఫ్ అయితే చాలా అసలు ఎలా వెళ్ళిపోయిందంటే ద బిహేవియర్స్ అవ్వచ్చు, కంక్లూషన్స్ అవ్వచ్చు, ఇచ్చిన విధానము అంటే ఎక్సలెంట్గా ఉందన్నారు. సో మనకేంటంటే ఈ సినిమాను ముఖ్యంగా మనము వాళ్ళ దగ్గర నుంచే ప్రశంసలు ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ మెయిన్గా. సో నేను ఐఎమ్ వెరీ ఫ్రూట్ఫుల్గానే ఉంది అంతా. హ్యాపీగా ఉంది గురూజీ. లేదు క్రిటిక్స్ చాలా మంచి మంచి రేటింగ్ ఇచ్చారు. మన ఆడియన్స్ కూడా మెల్లమెల్లగా దీన్ని వెళ్తున్నారు యాక్చువల్లీ. ఖచ్చితంగా అండి. మీకు నేను ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాను. నేను 6వ రోజు 7వ రోజు శంకరాభరణం సినిమా మొత్తం 10 మంది ఏమో ఉన్నారు, 15 మంది పాపం వాళ్ళకి వేసిన ఖర్చులు కూడా వచ్చి ఉండవు. కానీ బయటకు వచ్చి నేను చెప్పిన మాట ఏంటంటే ఇది ఖచ్చితంగా సంవత్సరం ఆడుద్దని చెప్పాను. అవునవును చెప్పాను నేను ఈ సినిమా చూసిన తర్వాత బహుశా దీనికి కూడా ఇట్లాంటి ఇదే వస్తుంది అనుకున్నాను. కానీ బై గాడ్స్ గ్రేస్ స్టార్టింగ్ లోనే మీకు యు గాట్ గుడ్ ఓపెనింగ్స్ మెల్ల ఇంకా కొంచెం పికప్ అవుతుంది. ఫిలాసఫీ ఇది నిదానంగా ప్రజల్లోకి ఎక్కువ నిదానంగా ఫిలాసఫీ వన్స్ ఇట్ గాట్ ఇంటు ద మైండ్ ఆఫ్ పీపుల్ అంతే ఒక దెబ్బకి అయిపోతుంది. సో ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. అట్లా అవుతుంది యూ విల్ మళ్ళా మనం కలుస్తాం. ఓకే హ్యాపీ మూమెంట్ లో ఇది కూడా మనం ఎంజాయ్ చేద్దాం గురూజీ. అండ్ మీకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ఏంటి దీని మీద?
అంటే సినిమా యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లోనే కొంచెం అన్నారు, ఫస్ట్ హాఫ్ కొంచెం లైక్ అంటే రిపీట్గా అనిపించింది అన్నారు. బట్ అది అంటే మన అది క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయకుండా మన సెకండ్ హాఫ్లో పండదు. యాక్చువల్లీ ద పే ఆఫ్స్ ఉండాలంటే ప్లాంటేషన్ ఉండాలి. సో ఆ ప్లాంటేషన్ అనేది ఆల్వేస్ కొంచెం మనకు టైం పడుతుంది, కొంచెం మనకు ల్యాగ్ అనిపిస్తుంది, ఇవన్నీ ఉంటుంది. సో అది స్క్రీన్ ప్లేలో భాగమే గురుజీ. నాకు అదే తప్ప ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకు 100/100 మనకు లైక్ మార్కులు పడ్డాయి. అసలు లాగింగ్ అనిపించింది. లాగింగ్ అక్కడ ఓన్లీ ఫస్ట్ హాఫ్ అనేది మనకు అనిపించింది ఆ నెగిటివ్ కామెంట్. అసలు మీకు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తొందరగా గడిచిపోయింది సినిమా అనే బట్ సేమ్ ఏది ఫస్ట్ హాఫ్కి ఎంత టైం ఉందో సెకండ్ హాఫ్ కూడా అంతే టైం ఉంది. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం అన్నారు. యాక్చువల్లీ ఆ ప్లాంటేషన్ అనేది కావాలి. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ మీరు అర్థం చేసుకోవాలి, వాడు ఎంత డెస్పరేట్గా ఉన్నాడు, ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళిపోతున్నాడు. తర్వాత అది కంపల్సరీ అర్థమవుతేనే సెకండ్ హాఫ్లో మనం కనెక్ట్ అవుతాం. ద ఇంటర్లింక్స్, ద ట్విస్ట్లు మనం ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. సో అది కంపల్సరీ మనకు ఉండాల్సిన ఉండదు యాక్చువల్లీ. ఇప్పుడు అవి అది ఇక స్క్రీన్ ప్లే బాగా మీరు కూడా అఫ్కోర్స్ యూఆర్ ఆల్సో రైటర్ యాక్చువల్లీ. సో మీకు సో మాకు అంటే అది కంపల్సరీ ఉండాలి యాక్చువల్. అలా నిజంగా చాలా ఇంకొక ఇదేంటంటే మీరు నేను ఫస్ట్ హాఫ్ లాగ్ అయిందని అనుకున్నాను నేను. ఓకే, కానీ సెకండ్ హాఫ్ అరే తొందరగా అయిపోయిందా ఫస్ట్ హాఫ్ లాగ్ అయింది అని చెప్పారు. మీరు చేసినటువంటి ప్రయోగం మాత్రం చాలా అద్భుతమైన ప్రయోగం. మీరు కృష్ణుడి క్యారెక్టర్ని చూపించారు. అంటే ఇన్ని చెప్పుకొని ఇన్ని క్యారెక్టర్లను చెప్పుకోకపోతే మనం చాలా చాలా బాగా చాలా బాగా చేశాడు. అండ్ అసలు కృష్ణుడిని ఇంకొక యాంగిల్లో చూపించారు మీరు. అవునవును. యాక్చువల్లీ అంటే వాస్తవానికి ఏంటంటే గురూజీ మనకు కృష్ణుడు ఈజ్ ఆల్రౌండర్. ఆయన అంటే ఈజ్ అ వెరీ బిగ్ ఫిలాసఫర్, అయితే వెరీ గుడ్ గైడ్. అండ్ కొన్ని సందర్భాల్లో మిస్టీరియస్ మ్యాన్ కనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో గ్యాంబ్లర్ అనిపిస్తుంది. సో అట్లా మనకి నీకు అన్ని క్యారెక్టర్లు ఉన్నవాడు, అన్ని క్యారెక్టర్స్ హీ నో ఎవ్రీథింగ్ కదా. అందుకని కృష్ణుడిని మన వాళ్ళు ఏమంటారు అంటే సంపూర్ణ అవతారం అనిపిస్తారు. కాబట్టి సో నాకేంటంటే ఇప్పుడు ఈ పర్సన్ చూసినప్పుడు కూడా మీకు వీడేంటి ఒక గ్యాంబ్లర్ అనిపిస్తుంది, తర్వాత ఫిలాసఫరా, తర్వాత కౌన్సిలరా, ఈ డౌట్లన్నీ వస్తూ లాస్ట్కు కృష్ణులాగా రివీల్ చేస్తారు. సో అట్లా మీకు అదొకటి, అందుకే అంటే కొత్త అతన్ని తీసుకున్నాం. అంటే వేరే ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు తీసుకుంటే డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తారు సంథింగ్ ఈజ్ గోయింగ్ అని. బట్ కొత్త వాళ్ళు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మీరు దీంట్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్లను తీసుకొని ఈ ప్రయోగం చేయకుండా అవును చాలా చిన్న అంటే చిన్న అప్కమింగ్ అండ్ న్యూ ఆర్టిస్టులు అప్కమింగ్ వాళ్ళతో చేసిన ప్రయోగం మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. అవును అవును. అతను కూడా కృష్ణుడు అంత ఈజీ కాదు. వీళ్ళ ముందు సాయి కుమార్ గారి ముందు, అనసూయ గారి ముందు వాడు న్యూ యాక్చువల్లీ. వాళ్ళ ముందు ఈడు చేయడం అనేది అసలు గ్రేట్, చాలా గ్రేట్ యాక్చువల్లీ. అసలు అంటే అంత సెటిల్ పర్ఫార్మెన్స్ అంటే చాలా మంది ప్యానిక్ అయిపోతారు. అసలు ఇంకొకటి కొత్తవాడు అని అంటే చూసే జనాలకు కూడా ఎస్టాబ్లిష్ కావడం కొంచెం కష్టము. బట్ ఆడియన్స్ మెల్లమెల్లంగా అతన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బాగుంది. అండ్ మీరు క్యారెక్టర్స్ని ఎన్నుకోవడం కానీ క్యారెక్టర్ డిజైనింగ్ చాలా అక్యురేట్గా చేశారు. సెట్ అయ్యాడు వాడు. సెట్ అయ్యాడు. సో మీరు ఫ్యూచర్లో ఇంకేదైనా అంటే ఇట్లాంటి ప్రయోగం ఏదైనా చేయాలనుకుంటున్నారా, లేకపోతే మామూలు సినిమా ఏదైనా ఆలోచిస్తున్నారా? అంటే యాక్చువల్లీ ప్రయోగాలు ఆల్వేస్ చేయాలని ఉంది. లైక్ అంటే ప్రెజెంట్ అయితే ఇంకొక ఫిలిం, ఒక థ్రిల్లర్ ఫిలిం అనుకుంటున్నాం గురుజీ. దాని తర్వాత దెన్ ఈ 5 సెన్సెస్ పైన నాకు ఒక థాట్ ఉంది. అంటే ఇది అర్షడ్ వర్గాలు అయిపోయినాయి కదా, గుడ్ తర్వాత 5 సెన్సెస్ మీద మనం ఎలా చాలా ఫిలాసఫీలో చాలా ముఖ్యమైనటువంటి సో నాకు అలా అనిపించింది అన్నట్టు. సో యాక్చువల్లీ మీరు చెప్పండి, యాక్చువల్లీ అర్షడ్ వర్గాల గురించి మీ మూలంగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్లీ ఏంటి అది అనేది ఇంకా మీరు ఎక్స్ట్రా తెలుసుకోవాల్సిన పనేం లేదు. అంతేనా? ఓకే, ఎక్స్ట్రా తెలుసుకోవాల్సిన పనేం లేదు. ఇప్పుడు నేను అదే చెప్పింది, మీరు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క సినిమా కాదు 100 సినిమాలు తీసినా సరే ట్రూ అయితే క్యారెక్టర్ వల్ల ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది, డీప్ ఉంటుంది, చాలా డీప్ ఉంటుంది. అండ్
మీకు ఇప్పుడు గ్రీడీ అనే సినిమా ఇది తీసుకున్నారు అవునవును. అనుకోండి. మీ సినిమాలన్నీ మొత్తం సినిమా ప్రపంచం అంతా దాని మీదనే ఆధారపడి దాని మీద ఆధారపడి ట్రూ అవును అండ్ సెక్స్ అనే దాన్ని Lust. లస్ట్ అనే దాన్ని అవునవును, తీసుకున్నారు అవునవును. అనుకోండి, సినిమాలో అది లేకుండా ఎక్కడైనా ఉందా? ఉందా? లేదు అవును సో ఏ సినిమా తీసుకోండి, ఏ సినిమా అయినా తీసుకోండి. తీసుకున్నా కూడా వెళ్ళొచ్చు యాక్చువల్ ట్రూ. సో అరిషడ్ వర్గాలు మీ సినిమాల్లో ఉంటాయి, అవును. కానీ వాటిని ప్రత్యేకం చేసి చూపించారు చూడండి. అవునవును. అది ఇక్కడ ఒక స్పెషల్ అంతే, స్పెషల్ ఈ ఇప్పుడు సినిమా. విలన్ గ్రీడియే ఉంటాడు, విలన్ లస్టే ఉంటాడు. అవునవును బట్ ఇక్కడ ఎలిమెంట్ మనం యాడ్ చేసాం, ఎలిమెంట్ యాడ్ చేసాం ఇక్కడ. అవును లేదు యాక్చువల్ నాకు అనిపించింది ఏంటంటే నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు కూడా ఇట్ ఇస్ గ్రో విత్ ఏజెస్ అనిపించింది. ఎస్ అంటే ఇది మీరు చూసిన ప్రతిసారి ఒక్కొక్క కొత్తలా కనబడుతుంది. సార్ ఇది యాక్చువల్గా మీరు చేసిన ప్రయోగం యూత్కి ఖచ్చితంగా చేరుద్ది. అవును ఎందుకంటే యూత్కి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పారు మీరు. అవును యూత్కి ట్రూ కొంచెం అన్ని వాళ్ళకే ఇంగ్రీడియంట్స్ తెలియాలి సార్, ఇది వాళ్ళకే తెలియాలి. అవును ఎప్పుడైనా ఒక మనిషి తన కాళ్ళ మీద తను నిలబడాలి అని అంటే వాడికి తెలియకుండానే ఈ ఆరిట్లో దేనికో ఒకదానికి వాడు అడాప్ట్ అయిపోతాడు. ట్రూ అవును ఏదో ఒకటి దానికి బానిస అవుతాడు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం కదా మనం, ఇప్పుడు టెర్రరిస్టులు అవును అంత ఎంత చదువుకున్నటువంటి వాళ్ళు, అబ్బా అవునవును ట్రూ ఇంజనీర్లు, డాక్టర్లు అవునవును టెర్రరిజం వైపు నడుస్తున్నారు అని అంటే అవును దట్ ఈజ్ వాళ్ళ ఈ ఎలిమెంట్ ఒకటి కంట్రోల్ చేసుకో ఈ ఎలిమెంట్ ఏదో ఒకటి ఎక్కువ ఉండడం వల్లనే వాళ్ళు అటు సైడ్ వెళ్ళడం ఎలిమెంట్. అవును ఆ ఎలిమెంట్స్ ని ఐ మీన్ హైప్ చేసే అంటే బాగా ఎలివేట్ చేసేటటువంటి వాళ్ళ మత గ్రంథాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రీస్ట్లు కావచ్చు. అవునవును బట్ వాళ్ళని వాళ్ళు అరే ఇది తప్పు, ఇలా చేయడం వలన ఇలా జరుగుతుంది అని చెప్పి మీరు చాలా చక్కగా చూపించారు. అది చాలా అవసరం సమాజానికి. ఇప్పుడు ఒక్కొక్క అదే అరిని ఒక్కొక్క అరిని అంటే శత్రువును జయించాలంటే ఒక్కొక్క అరిని గురించి చెప్పుకుంటూ పోతే మీకు అవును ఇక అది అంతే ఎంతైనా ఎన్ని కథలైనా రాయొచ్చు, ఎన్ని కథలైనా రాయొచ్చు. అవునవును ఒక్కొక్క దాని మీద లస్ట్ దాని గురించి, ప్రైడ్ గురించి, అన్ని కథల్ని మీరు ఒక్క కథలో చెప్పారు. ఒక 2 hours చెప్పగలంటే ట్రై చేసాం ప్రయత్నం, మీ సాహసం రెండు మాత్రం ఖచ్చితంగా అభినందించదగ్గట సాహసం, ప్రయత్నం. నాకు తెలిసి నేను విన్నా అంటే 10వ తారీఖు రిలీజ్ అయింది. అవునా 10వ తారీఖు రిలీజ్. ఎవ్రీవన్ ఈజ్ అప్రిషియేటెడ్, బాగా అప్రిషియేట్ చేశారు. నేను విన్నా ఇది ఏంటంటే చాలా మంచి సినిమా, మంచి సందేశాత్మకమైన సినిమా. యాక్చువల్ అంటే చాలా మంది ఏంటంటే నాకు బాగా మంచి నచ్చింది ఏంటంటే ప్రశంస. అయితే చాలా మంది చూసేసి అంటే ఇప్పుడు మనం ఏం గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు, ఈ సినిమా చూస్తే చాలు అన్నట్టు అన్నారు. దట్ ఈస్ యాక్చువల్ మేబీ అంటే దట్ ఈస్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఆల్ గ్రంథాస్ అని అంటే దట్ ఈస్ అ మేజర్. నాకు బాగా సినిమా యొక్క ప్రయోజనాన్ని మీరు చేయడం అనేది ఖచ్చితంగా అంటే ఆ ప్రయోజనాన్ని సాధించారు అనుకుంటున్నాను. అవునవును మేబీ అయ్యి ఉంటుంది గురించి. అంటే ఇది చెప్పడం సార్, ఎంతమంది మన ప్రవచనకర్తలు కానివ్వండి, లేదా గురువులు కానివ్వండి, ఇవన్నీ వీళ్ళందరూ చెప్పే అవును ఇదే అర్షడ్ వర్గాలు. అవునవును ఎక్కడైనా అదే అంటారు, అదే కదా చెప్పేది, అదే చెప్తారు. అవును దాన్నే మీరు చూపించారు. అవును చూపించాం యాక్చువల్లీ. అవును ప్రతి విజువల్ ఇంపాక్ట్ ఎనీ స్పిరిచువల్ గురు అవచ్చు ఎవరైనా అర్షడ్ వర్గాలను జయించాలంటారు, జయించాలని అంటారు. ఏంది అర్షడ్ వర్గాలు, వాటి వల్ల వచ్చే రియాక్షన్స్, రిపర్కషన్స్ ఏమిటి, ఎంత ప్రాబ్లమ్స్ ని చేశారు. సొసైటీ అనుభవిస్తుంది, అటు ఇండివిజువల్ అనుభవిస్తారు. ట్రూ దానివల్ల చాలా విపత్తులు కూడా వస్తుంటాయి. అది కూడా చూపించారు, చూపెట్టాం యాక్చువల్లీ. ఇప్పుడు అవును ఒక బాంబు పట్టుకొని పోతా ఉంటది. టెర్రరిస్టిక్ అవుట్లుక్ వచ్చేస్తుంది. అవునవును అవుట్లుక్ యాక్చువల్లీ ట్రూ తను షీఈ్ సంథింగ్ అంటే అవును ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్తారు. అంటే వాళ్ళు సాధించడం దానికోసం, వాళ్ళు కావాల్సిన ఒక కోరిక కోసం వాళ్ళు ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్ళడం వెళ్తారు. సొసైటీకి శత్రువులు ఎలా ఉంటారు, అన్ని ప్రతి విషయాన్ని మీరు
చాలా జాగ్రత్తగా తీసుకొని ఒక ఇట్స్ ఏ ఫ్లవర్ బొకే ఫ్లవర్ బొకే ఆ ఫ్లవర్ విత్ బొకే విత్ విత్ లాట్ ఆఫ్ ఫ్లవర్స్ విత్ కలర్స్ బఫే పర్ఫెక్ట్ బఫే ఇది టేస్ట్ఫుల్ లేదు దానికోసం చాలా కష్టమైన గురించి అది బాగా అంటే దానికి బ్రెయిన్ కష్టం మీన్స్ నేను మొదటే ఇచ్చేసాను అసలు ఇది మీరు కష్టమనే సంగతి విడిగా చెప్పక్కర్లేదు. అవునవును ప్రతి క్షణం 7 సంవత్సరాలు భయపడుతూ చేస్తుంటారు. అవును ట్రూ 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 అంటే ఆ ఐడియా వచ్చినప్పటి నుంచి అంటే మాక్సిమం మన వైపు నుంచి తెలిసి తప్పు జరగకూడదు. మిమ్మల్ని అభినందించిన దీనికి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని ఇంకా అభినందించాలి. గ్రేట్ వాళ్ళు యాక్చువల్లీ గ్రేట్ పాప యాక్చువల్లీ దే ఆర్ గ్రేట్ యాక్చువల్లీ బికాజ్ అంటే వాళ్ళు గట్సి టేస్ట్ ఉన్న వాళ్ళైతేనే ఈ సినిమాకి ఇన్వెస్ట్ చేయగలుగుతారు. బికాజ్ అంటే డబ్బులు అందరికీ ఉండొచ్చు సార్, కానీ ఆ డబ్బుని సరి అయినటువంటి విషయానికి సరి అయినటువంటి సమయంలో ఖర్చు పెట్టడం అనేది కూడా చాలా. ఇప్పుడు అందులో ఇటువంటి సినిమా మీద పెట్టుబడి పెట్టి ఆయన ఏమన్నా ఆశిస్తాడు అని అనుకోను నేను. ట్రూ అండి ట్రూ యాక్చువల్లీ అవును. ఒక పేరు, ఒక మంచి పేరు అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక సినిమా అనేది ఆయనకు డిఫరెంట్. ఆయన కూడా మొదటి నుంచి అదే ఉన్నారు. ఆయన మనకేంటంటే ఒక మెమొరబుల్గా ఉండాలి ఫిల్మ్. నేను చెప్తే డబ్బులు ఆశించే వాళ్ళు యాక్చువల్లీ అటెంప్ట్ చేయరు మన రెండు ఫుల్ఫిల్ అవుతాయి. రెండు ఫుల్ఫిల్ అంటే బై గాడ్ గ్రేస్ యాక్చువల్లీ మనకు పేరు అయితే అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. దట్ ఈస్ అ గుడ్ యాక్చువల్లీ గుడ్ ఆఫ్ గుడ్ సెన్స్ యాక్చువల్లీ. ఒకటండి ఆశయం మంచిదైతే అవును వివేకానందుడు చెప్తాడు మీ సంకల్పం మంచిదైతే డబ్బులు నదీ ప్రవాహం లాగా మీ కాళ్ళ దగ్గరకు పరిగెత్తుతాయి. సో ఈవెన్ ఇంటెన్షన్స్ ఆర్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నట్టు అది అవును. చాలా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. మళ్ళా దీని సక్సెస్ స్టోరీని మళ్ళీ మనం చేద్దాం. ఓకే ఇది ఆల్మోస్ట్ సక్సెస్ స్టోరీ అండి, రిలీజ్ అయిన తర్వాత ఇస్తున్నాం కాబట్టి ఇట్స్ మిడ్ సక్సెస్ లో ఉన్నాం కాబట్టి పూర్తి సక్సెస్ ఇంకోసారి చేద్దాం, మంచిగా చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీ సినిమా ప్రజలకి ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అండ్ ప్రత్యేకంగా నేను చూసే ప్రేక్షకులకి ఇది హిందువుల కోసం మాత్రమే తీసిన సినిమా కాదు, అందరి కోసం తీసిన సినిమా. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడండి. చూసి దాంట్లో ఉన్నటువంటి అంటే దర్శకులు కానీ రైటర్స్ కానీ వీళ్ళందరూ ఏం మెసేజ్ని మీకు ఇవ్వదలుచుకున్నారో అది గమనించండి. భారతీయ ఫిలాసఫీని ప్రతిబింబించేటటువంటి చిత్రం ఇది. చిత్ర దర్శకుడు ఇందాక నుంచి మనం మాట్లాడాం, ఆయన ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ చిత్రాన్ని చూసి ఒక మంచి జీవితానికి పునాదులు వేసుకుంటారని తలుస్తాను. జై హింద్, జై మా భారతి. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది ఎక్సలెంట్గా వచ్చింది. అంటే మీరు చెప్పే విశ్లేషణ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. బాగుంటుంది నైస్.